అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్లో అర్ధరాత్రి దారుణాలు, తీవ్ర ఇబ్బందిలో ప్రజలు. అర్ధరాత్రినే ఉందండి, చీకట పడితే మొదలవుతున్న దారుణాలు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్కి సంబంధించి ఈ మధ్య సిపి గారు చేసిన ఆపరేషన్ కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ఆగట్లేదని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది చూస్తే, హైదరాబాద్ రోడ్లపై ఆగని గలీజ్ దందా. సిపి సుమతి ఆవిడ రంగంలోకి దిగినా కూడా మారని తీరు. లేడీ సింగంగా పేరుగాంచిన సిపి సుమతి గారు సాధారణ మహిళగా రోడ్డుపై పోకిరీల భరతం పట్టిన సంఘటన మర్చిపోకముందే హైదరాబాద్ రోడ్లపై అలాంటి గంజి దందా మాత్రం ఆగటం లేదు. కేపీహెచ్పి బస్టాండ్ వద్ద యువతులు, మహిళలు రోడ్లపై నిలబడగా వారి కోసం పోకిరీలు అటు ఇటు తిరుగుతున్న వీడియోలు మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిపి సుమతి ఆవిడ స్వయంగా రంగంలో దిగినా కూడా ఈ అసాంఘిక కార్యకలాపాలు ఆగడం లేదంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. చాలా వీడియోలు అయితే కనుక వచ్చాయి. సో హైదరాబాద్లో రాత్రిపూట రోడ్లపై జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునే ఇటీవల మల్కాజిగిరి సిపి సుమతి గారు అర్ధరాత్రి పూట దిల్సుఖ్ నగర్లో సాధారణ మహిళా వేషంలో బస్టాండ్లో నిలబడగా ఏకంగా 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుపుట్టి వస్తావా నీ రేట్ ఎంతంటూ ఇలాంటి వేధింపులకు గురి చేశారు. దీంతో ఆవిడతో పాటు వచ్చిన పోలీసులు దూరంగా ఉండి వీడియోలు రికార్డ్ చేసి ఆ యువకులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటన జరిగి నెల రోజులు తిరగకముందే మళ్ళీ నగర రోడ్లపై అలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కేపీహెచ్పి పరిధిలో అర్ధరాత్రి నడి రోడ్డుపై యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేపీహెచ్పి బస్టాండ్, మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాస్కులు ధరించిన అమ్మాయిలు, మహిళలు, బైకులు, కార్లలో వచ్చిన యువకులు, పురుషులతో రోడ్డు మొత్తం రద్దీగా ఉన్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగా అవసరంలో ఉండి ప్రయాణించాల్సిన ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అక్కడ నిలబడాల్సి వస్తే పరిస్థితి ఏంటి మీరే ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు దేనికోసం వచ్చారో పక్కన పెడితే, ఒకవేళ అత్యవసరం ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లోనో రాత్రి సమయంలో ప్రయాణించాల్సి వచ్చి అక్కడ మహిళలు ఎవరైనా నిలబెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దీంతో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల రోడ్లపై ప్రయాణించే నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యం కలుగుతుందని భావించిన సిపి సుమతి గారు ఇటీవల పెద్ద ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి మాత్రం మారడం లేదని నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఇలాంటి ఆపరేషన్లు మాత్రమే సరిపోదని కామెంట్లు పెడుతున్నారు. నడి రోడ్డుపై యువకులు, మహిళలు, పురుషులు ఇలా చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని, పెట్రోలింగ్ను కూడా పెంచాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లి, కేపీహెచ్బి, పంజాగుట్ట, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో రాత్రి అయిందంటే చాలు రోడ్లపై యువతులు చేరుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారి కోసం యువకులు, పురుషులు వచ్చి రేటు మాట్లాడుకొని వారిని ఓయో రూమ్లు లేదా ఇళ్లకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంటున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల ఆ ప్రాంతాల్లో నివసించాలన్నా, అటుగా వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు సాధారణంగా రోడ్లపై వెళ్లే మామూలు మహిళలకు కూడా ఇలాంటి వేధింపులు తప్పడం లేదని వాపోతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వాటికి ఏం చేస్తే చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుందో మీరైతే మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.